దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఇదినా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగోవాలి, అందులో కూడా మనం ఉండాలి. ఇదే మనం కోరుకోవాల్సింది. చాలా మంచిది. ఈ దినాన నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోని మీరు కూడా చూడండి. చూసిన తర్వాత ఆ సహోదరుడు మాట్లాడినటువంటి విషయం ఏమిటనేది మీకు అర్థమవుతుంది. ఆ సహోదరుడు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు, అది మాట్లాడింది సమంజసమేనా, లేకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా సవరణ చేయవలసి ఉందా, ఒకవేళ ఉంటే ఆ సవరణ ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆ సహోదరులు జాన్ పాల్ గారు ఆ వీడియోని మనం ఒకసారి చూద్దాం. సిగ్గు అనిపిస్తుంది నాకు. మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. అన్యాయం జరగడం ఏంటారు ఆయన? ఇప్పటికైనా వాళ్ళు గుర్తించి, మీరు క్రైస్తవులు, మీకు కులానికి సంబంధం లేదంటే దేవా స్తోత్రం అనాల్సింది పోగొట్టి సిగ్గు లేకుండా మేము మానవులు అంటారేంటి? యేసుప్రభు నమ్ముకున్నావు, నువ్వు క్రిస్టియన్. అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి, మానవులు కాదు. ఇండియాలో కూడా క్రైస్తవులు అనబడాలి, అంతే. నీకు రిజర్వేషన్ కావాలి అనుకుంటే క్రీస్తుని వదిలిపెట్టే. ఎందుకు నీ క్రీస్తా కులవా అన్నప్పుడు, నువ్వు క్రీస్తు అన్నప్పుడు కట్టుబడి దానికి చాలా బాధ అనిపిస్తుంది. దళిత క్రైస్తవులు ఏంటి? ఒకప్పుడు దళితులేమో, ఇప్పుడు క్రైస్తవులు అంతే. దళిత క్రైస్తవులు లేరు, అగ్రవర్ణాల క్రైస్తవులు లేరు. క్రైస్తవుడు అంతే, ఎప్పుడైనా క్రైస్తవుడే. కదండి, విన్నారు కదా? జాన్ పాల్ గారు ఏం చెప్తున్నారంటే, మాకు అన్యాయం జరిగిపోతుందో అని ఏడుస్తున్నారేమిటి? మీకు అసలు సిగ్గులేదా? మీరు క్రైస్తవులు అన్నాక మళ్ళీ కులం ఏంటి మీకు? క్రైస్తవులు అన్నాక మీరు దళితులేంటి? అంత్యొకయలో క్రైస్తవులు అనబడ్డారు, అంతే. కాబట్టి మీరు క్రైస్తవులు అన్న తర్వాత మళ్ళీ మీరు కుల ప్రస్తావన ఎందుకు తీసుకుంటున్నారు అని జాన్ పాల్ గారు వారికి తెలిసినటువంటి విధానంలో వారు మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక కోణంలో వారు చెప్పింది కరెక్టే. జాన్ పాల్ గారు చెప్పినటువంటిది ఒక కోణంలో వారు చెప్పింది కరెక్టే. అది ఏ కోణంలో కరెక్టు అని అంటే, ఆధ్యాత్మిక కోణంలో వారు చెప్పింది కరెక్టే. కానీ భౌతికమైన కోణంలో వారు చెప్పింది కరెక్ట్ కాదు. బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియో సహోదరులు జాన్ పాల్ గారికి కూడా అందేటట్లుగా మీరు షేర్ చేయండి. జాన్ పాల్ గారు, ప్రభునామంలో మీకు ప్రత్యేకమైన వందనాలండి. ఈ వీడియోలో మీ గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడినటువంటి మాటల మీద. కనుక ఒకవేళ నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా సహేతంగా ఉంటే కనుక మీరు సరిచేయగలరని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు అన్న మాటలు ఏమంటున్నారంటే, మాకు అన్యాయం జరిగిపోయిందని మీరు ఎందుకు మీరు ఏడుస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని గుర్తించారు, మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తించారు, కాబట్టి దేవునికి స్తోత్రం అని చెప్పండి. అంతేగాని మేము మాల క్రైస్తవులము లేదా మేము దళిత క్రైస్తవులము అని మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు సిగ్గులేదా? అంత్యొకయలో శిష్యుల్ని క్రైస్తవులుగా గుర్తించారు, అలాగే మనల్ని కూడా ఇండియాలో క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు అని మీకు అర్థం చేసుకున్న కోణంలో మీరు మాట్లాడారు. ఇది ఒక కోణంలో మీరు చెప్పింది కరెక్టే అండి. ఎలా, ఏ కోణంలో అంటే అది ఆధ్యాత్మిక కోణంలో అది మీరు చెప్పింది వాస్తవమే అండి. కానీ మనం భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు భౌతికమైన కోణం కూడా మనం ఆలోచించేయాలి. ఇది మన బైబిల్లోంచి ఒకసారి మనం చూసుకుందామండి. బైబిల్లోంచి మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూద్దామండి.
వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరిషకేలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరిషకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సియోను సియోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుని యొద్ద, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునికి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి అమ్మి వారికిమ్మని అతనితో చెప్పును. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తులో వారు శిష్యుల బృందంతో ఉన్నప్పుడు, లేదా యేసుక్రీస్తుల వారు పేతురు గారు ఉన్నప్పుడు వారి దగ్గరకు షకీలా వసూలు చేసేవారు వచ్చి, అంటే ఇప్పుడు ఇండియాలో మనం రూపీ అంటాం కదా, అలాగే ఇజ్రాయెల్ దేశంలో షకీలా అంటారు. ఇప్పుడు కూడా షకీలా నడుస్తుంది. కాబట్టి ఆ యేసుక్రీస్తుల వారి దగ్గరకు పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చి ఏమడిగారంటే, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగారు. అడిగితే ఎందుకు చెల్లిస్తాడు అని చెప్పి పేతురు గారు చెప్పారు. అప్పుడు ఆ విషయాన్ని యేసుప్రభుల వారితో మాట్లాడటానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సంగతి ప్రభులు వారు ముందే ఎరిగిన వారు గనక అప్పుడు పేతురుతో అంటాడు. పేతురుతో ఏమంటాడంటే, సుంకము ఎవరి దగ్గర వసూలు చేస్తారు? ఈ భూరాజులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గర వసూలు చేస్తారా, లేకపోతే అన్యుల దగ్గర వసూలు చేస్తారా అని యేసుప్రభుల వారు పేతురు గారిని ప్రశ్న వేస్తారు. అప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, అన్యుల దగ్గరే వసూలు చేస్తారా అన్నారు. అరే, అలా అయితే మరి కుమారులు స్వతంత్రులే కదా, కాబట్టి మరి కుమారులు స్వతంత్రులు అయినప్పటికీ కూడా మరి మనం ఎంత కట్టాలి అని అర్థమయ్యేటట్టుగా చెప్పి పేతురు గారికి, అయినా కూడా వాళ్ళకి అభ్యంతరం కలక్కోకుండా ఉండటానికి నువ్వు పంచేయి, సముద్రంలోకి వెళ్ళి సముద్రం కాడికి వెళ్ళి గాలం వేసినప్పుడు మొదట వచ్చినటువంటి చేపలో షెకేలాలు ఉంటాయి, ఆ షెకేలాలు తీసుకొచ్చి అమ్మి నా నిమిత్తం నీ నిమిత్తం వారికి ఆ పన్ను కట్టేయని ప్రభులు వారు చెప్పారు. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగాను భౌతికంగాను రెండు విషయాలు ప్రభులు వారు మనకు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా అయితే ఏంటి? యేసుక్రీస్తుల వారు పన్ను కట్టక్కర్లేదు. భౌతికంగా అయితే యేసుప్రభుల వారు పన్ను ఖచ్చితంగా కట్టాలి. అర్థమవుతుందండి? కాబట్టి మన సహోదరులు జాన్ పాల్ గారు మాట్లాడినటువంటి మాటల్లో, మిమ్మల్ని భారతదేశంలో మిమ్మల్ని ఒక క్రైస్తవులుగా గుర్తించారు కాబట్టి మీరు ఇంకా దేనికోసం ఏడుతున్నారు? మీరు దేవునికి మనము దేవునికి స్తోత్రం అని చెప్పాలి, ప్రభువానికి స్తోత్రం అని చెప్పాలి అని అంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఓన్లీ క్రైస్తవులది కాదు. జాన్పాల్ గారు అర్థం చేసుకోండి, ఇక్కడ సమస్య ఓన్లీ క్రైస్తవులది కాదు, ఓన్లీ ఎస్సీలది కాదు. ఈ సమస్య భారతదేశానికి సంబంధించిన సమస్య. అర్థమవుతుందండి? ఈ సమస్య ఓన్లీ క్రైస్తవులకి సమస్య కాదు, ఇది ఓన్లీ ఎస్సీలకి సంబంధించిన సమస్య కూడా కాదు. ఈ సమస్య ఎవరిదంటే మొత్తం దేశానికి సంబంధించింది. కొన్ని అర్థం అవడానికి విడివిడిగా చెప్తాను. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానండి, మీరన్నట్టు నేను ప్రభువుని నమ్ముకున్నాను కనుక అన్యుల దృష్టిలో, అంటే ప్రభువుని నమ్ముకోని వారి దృష్టిలో నేను క్రైస్తవుణ్ణి. ఓకేనా? ప్రభువుని నమ్ముకోని వారి దృష్టిలో నేను క్రైస్తవుణ్ణి. కాబట్టి నేను క్రైస్తవుని కాబట్టి నేను భారతీయుని కాదు. ఎందుకని? క్రైస్తవుడికి ఒక దేశం అంటూ లేదు, ప్రపంచమంతా దేవునిదే. కాబట్టి నేను భారతీయుని కాదు, ఈ ఒక్క దేశమే నాది కాదు, మొత్తం దేశాలన్నీ నాయే, కాబట్టి నాది ప్రపంచమంతా నాదే కనుక నేను కేవలం భారతీయుని కాదు అని అంటే చెల్లుబాటు అవుతుందండి? ఆ మాట చెల్లుబాటు అవుతుందండి? నువ్వు భారత పౌరుడిగా నీకు ఒక గుర్తింపు అనేది ఉండాలి. బాగా అర్థం చేసుకోండి, ఇది నేను చెప్తున్నా భౌతికంగా. ఓకేనండి? భారత పౌరుడిగా ఒక గుర్తింపు అంటే ఉండాలి. అలాగే సమాజంలో కులము మతము ఉంది గనక అది కూడా గుర్తింపు ఉండాలి. కులము మతము ఉంది కనుక అది కూడా గుర్తింపు అనేది ఉండాలి. ఇప్పుడు మనకి గవర్నమెంట్లో మార్పు వచ్చి, చట్టంలో మార్పు వచ్చి కులాన్ని తీసేసింది అనుకోండి. ఎలా తీసేసింది? క్యాస్ట్ సర్టిఫికేట్తో గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు.
మీరు చదువుకోవడానికి అయినా లేదా ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలన్నా మీకు ఆదాయ సర్టిఫికేట్ని బట్టి మీకు గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయం అందుతుంది అని గవర్నమెంట్లోని లేదా చట్టంలో మార్పు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా మనకి మీరన్నట్టుగా ఇక్కడ రిజర్వేషన్ కూడా లేదండి. రిజర్వేషన్ అనేది ఒక ఎస్సీ కులంలో కాదండి, పర్సంటేజ్ పరంగా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ రిజర్వేషన్ అనేది ఎస్టీలకు ఉంది అంటే షెడ్యూల్ తెగలకు ఉంది, ఎస్సీలకు ఉంది అంటే షెడ్యూల్ కులాలకు ఉంది, అంటే బీసీలకు ఉంది, ఓసీలకు ఉంది. మీకు తెలిసే తెలియదండి, ఓసీలకు కూడా రిజర్వేషన్ ఉంది. అంటే బీసీల్లో ఓసీల్లో అందరికీ లేకపోయినా ఆ ఓసీల్లో కూడా వెనకబడిన వారికి రిజర్వేషన్ ఉంది. అయితే ఎస్సీలకు ఉన్నంత ఎస్టీలకు ఉన్నంత కాదు, బీసీలకు ఉన్నంత కాదు, అంత పర్సెంటేజ్ తక్కువ అన్నమాట. కాబట్టి అన్ని క్యాస్టుల్లోనూ రిజర్వేషన్ ఉందండి, లేదని అనుకోవద్దు. ఈ రిజర్వేషన్ కోవడం అనేది కేవలము క్రైస్తవులకు కాదు, కేవలము మీరన్నట్టుగా మానవులకు కాదు, మాదిగోలకి కాదు, లేదా దళితులకి కాదు. రిజర్వేషన్ అనేది భారతదేశంలో అన్ని కులాలకి వారికి ఉంది. ఇది బాగా ముందు గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు ఈ దేని చూసి రిజర్వేషన్ ఇస్తుంది? ఆర్థిక స్థితిగతులు చూసి రిజర్వేషన్ ఇస్తుందా, కులాలను చూసి రిజర్వేషన్ ఇస్తుందా అని ప్రశ్న వేసుకుంటే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కులాలను చూసే రిజర్వేషన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి క్రైస్తవులుగా? మీరన్నట్టు కులం అనేది ఉండకూడదు, అది కదా మనం చెప్పేది. క్రైస్తవులకు కులం లేదు, ఎస్ మీతో పాటు మేము కూడా అంగీకరిస్తున్నాం, క్రైస్తవులకు కులం లేదు. అలాగని చెప్పేసి క్రైస్తవులు పేదోలు కాదు అని అనడానికి లేదు. ఎందుకంటే నా యొక్క ప్రభు చెప్పింది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నా ఆధ్యాత్మిక స్థితిగతులు మార్చుకోమని చెప్పాడు, కానీ భౌతికమైన స్థితిగతులు మనం మార్చుకోలేం కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు పాపం చేసేవాడిని, ఇప్పుడు పాపాన్ని మానేశాను. ఇంతకుముందు అబద్ధాలు చెప్పేవాడిని, అబద్ధాలు మానేశాను. ఇంతకుముందు మోసం చేసేవాడిని, మోసాలు చేయడం మానేశాను ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి. ఇది మనలో మార్పు ప్రభు కోరుకునేది, అంతేనండి. అంతేగాని నువ్వు ప్రభువుని నమ్ముకున్నా గనక గవర్నమెంట్ తరపు నుంచి నువ్వేమి వచ్చినా నువ్వు తీసుకోవద్దని ప్రభు మనకు చెప్పలా. ఎందుకంటే ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఆయన్ని పన్ను కట్టమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? భూరాజులు ఎవరి దగ్గర పన్ను వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అంటే అంజుల యొద్దనే అని చెప్పాడు. అయితే కుమారులు స్వతంత్రులే కదా అని కట్టకుండా ఉండలా కట్టాడు. ఆయన కట్టాడు, ఏమిటి? పన్ను కట్టాడు. అలాగే మనం కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం. నేను క్రైస్తవుని కదా, నేను మా ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కాబట్టి నేను రాజుని, నేను కట్టను అని అంటే కుదరదండి. మనకి 2 స్థితులు ఉన్నాయి, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ప్రతి ఒక్కరికి 2 స్థితులు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మికమైన స్థితి, రెండోది భౌతికమైన స్థితి. ఆధ్యాత్మికమైన స్థితి ఏమో పరలోక రాజ్యానికి మనకి ప్రయాణం చేసుకోవటానికి ఆధ్యాత్మిక స్థితి మనకి అవసరం ఉంది. భౌతికమైన స్థితి ఏమిటంటే ఇక్కడ జీవిస్తున్నాం గనక ఈ దేహంతో ఉన్నంత కాలం ఇక్కడ పరిస్థితులకి మనకు అనుకూలంగా ఉండాలి. ఈ 2ని మనం కూడా గమనించుకోవాలి. కాబట్టి జాన్పాల్ గారు ఈ రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ కులాలు చూసి ఇస్తుంది, ఇక్కడి నుంచి కులాలు చూసి ఇవ్వద్దు. బాగా అర్థం చేసుకోండి, మీరు కూడా అర్థం చేసుకుంటారని ప్రభు పేట చెప్తున్నాను. ఇక్కడి నుంచి కులాలు చూసి ఇవ్వద్దు. కులం మహమ్మారిని మనం తుడిచిపెట్టేద్దాం. ఆల్రెడీ మనం క్రైస్తవులుగా కులం లేదని ఆల్రెడీ మనం చెప్తున్నాం, దేవుని పిల్లలుగా. ఇది మనం అనుకుంటాం కాదు, చట్టంలో మార్పు తీసుకురావాలి. కుల వర్గీకరణ మీద, కులాల మీద మీరు రిజర్వేషన్లు ఇవ్వద్దు. మరి ఎలాగానంటే భారతదేశంలో ఉన్న వారు అందరూ కూడా, వాళ్ళు ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా, ఎవరైనా సరే, వారు హిందువులైనా సరే, ఎవరైనా సరే, గవర్నమెంట్ కులాల మీద బేస్ అయ్యి వారికి రిజర్వేషన్ ఇవ్వటం కాదు. కానీ దేని మీద బేస్ అయ్యి ఇవ్వాలి అంటే పేదరికాన్ని బట్టి బేస్ అయ్యి ఆర్థిక సహాయం చేయాలి. మీకు అర్థమవుతుంది. ఇంకో మాట, మన ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయండి. 29 రాష్ట్రాల్లో ఎక్కువగా కేంద్రం నుంచి బడ్జెట్ ఏ రాష్ట్రానికి వెళ్తుందో తెలుసండి? ఒరిస్సా రాష్ట్రానికి వెళ్తుంది. బాగా గుర్తు చేసుకోండి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఎందుకు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్తుందంటే ఒరిస్సా రాష్ట్రం వరదల ద్వారా
మరి ఎక్కువ శాతం విపత్తుల ద్వారా నష్టపోతూ ఉంటుంది. కాబట్టి మన దేశంలో మొట్టమొదటిగా మన 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఆ యొక్క ఒరిస్సా స్టేట్ ఏదైతే ఉందో దానికి మనకి యొక్క ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అదే విధంగా స్టేట్ లెవెల్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా యావత్ భారతదేశం భారతీయులంగా మనందరం ఉన్నాం. మనందరం భారతీయులం కాబట్టి భారతీయులంటే ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండటానికి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవటానికి అందరికీ అన్ని విధాల మనం మరి న్యాయం చేయటానికి ఏం చెప్తున్నామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కాకుండా రిజర్వేషన్ అనేది పేదరికం మీద ఎవరైతే పేదలుగా ఉన్నారో వారికి తప్పనిసరిగా రిజర్వేషన్ అనేది రావాలి. అప్పుడు ఇప్పుడు ఈ 3 విధాలుగా మనం దీన్ని కేటాయించవచ్చు. ఒకటి ఉన్నతమైన వర్గము, రెండోది మధ్యతరగతి, మూడోది నిరుపేదలు. మూడు కేటగిరీలుగా విభజించి ఈ 3 కేటగిరీల్లో మరి ఇప్పుడు ఎవరికి ఎక్కువ గవర్నమెంట్ నుంచి సహాయం చేయాలంటే మొట్టమొదటిగా కడుబీదలకి సహాయం చేయాలి, సెంటు భూమి లేనట్టు వారికి సహాయం చేయాలి, రెక్కల కష్టం మీద బతికే వారికి సహాయం చేయాలి గవర్నమెంట్ నుండి. కులం చూసి కాదండి, అది మేము చెప్తున్నది ఇక్కడ. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు చెప్పిన కోణం నాకు అర్థమైంది. కొంతమందికి చూస్తున్నాం, మీ వీడియో చూసినప్పుడు చాలా మందికి కూడా అర్థమైంది. మనము క్రైస్తవులము, మనకి కులం లేదు అనే మాట అది అంగీకారమే. అది మీ మట్టికి నా మట్టికి అంగీకారం అయితే కుదరదండి. ఈ మార్పు అనేది చట్టంలోంచి తీసుకురావాలి. యేసుక్రీస్తుల వారే స్వయంగా ఆయన స్వతంత్రుడైనప్పటికీ కూడా ఆయన పన్ను కట్టాడు. ఎందుకని? కుమారులు స్వతంత్రులేగా, అన్యులైతే పన్ను కట్టాలి కానీ కుమారులు స్వతంత్రులేగా. కాబట్టి ఆయనను వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. కాబట్టి నువ్వు వెళ్ళి గాలమేసి ఆ చేపలో ఉన్నటువంటి సకేలా తీసి అమ్మి నీ నిమిత్తం నా నిమిత్తం పన్ను కట్టమన్నాడు. అలాగే ఇప్పుడు మేము క్రైస్తవులం కదా, మేము పన్ను కట్టమండి అంటే కుదురుతుందండి? ఖచ్చితంగా పన్ను కట్టాలి. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరూ పన్ను కట్టాలి. అరే మరి మీరు క్రైస్తవులు కదా, మీరు ఎక్కువ కట్టండి, క్రైస్తవులు కదా తక్కువ కట్టండి, కుదరదండి. అది కుదరదు. ఓకేనండి? పన్ను కట్టవలసినప్పుడు అందరికీ ఈక్వల్ గా పన్ను కడుతున్నారు. అంటే దేని బట్టి పన్ను కడుతున్నారు? ఆ పన్ను ఆదాయాన్ని బట్టి కడుతున్నారు. బాగా గుర్తుంచుకోండి, పన్ను దేని బట్టి కడుతున్నామంటే మనకు వచ్చే ఇన్కామ్ని బట్టి పన్ను కడుతున్నాం. అలాగే ఆర్థిక సహాయం ఎలాగందాలి అని అంటే వాళ్ళకున్న ఇన్కామ్ని బట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం అందాలి తప్ప గాని కులాన్ని బట్టి ఆర్థిక సహాయాలు చేయకూడదు అనేది ఇక ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవులుగా ఉన్నటువంటి ఎస్సీలు అంటారు చూసారా, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదండి. క్రైస్తవులు ప్రతి దాంట్లో ఉన్నారు, అన్ని వర్గాల్లో ఉన్నారు, బ్రాహ్మణుల్లో ఉన్నారు. ఏమండి? అంటే మన క్యాస్ట్లు గుర్తు చేసిన ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల్లో ఉన్నారు, రాజుల్లో ఉన్నారు, రెడ్డుల్లో ఉన్నారు, నాయుల్లో ఉన్నారు, చౌదరీస్లో ఉన్నారు. అన్ని వర్గాల్లోనూ క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఇది ఒక మతాన్ని చూసి గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయటం కాదు, ఒక కులాన్ని చూసి ఆర్థిక సహాయం చేయటం కాదు. కేవలం భారతదేశంలో పుట్టినందుకు భారతీయ పౌరుడిగా ఆర్థిక సహాయాన్ని మరి పొందుకునేటువంటి అర్హత ప్రతి భారతీయుడికి ఉందని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి జాన్పాల్ గారు ఈ విషయాన్ని సున్నితంగా మీరు ఆలోచన చేసి ఇది ఏ విధంగా మన దేశం అభివృద్ధి కొరకు మన మాటలు ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా మన దేశంలో ప్రజలందరూ మరి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనం ఉపయోగపడుతున్నాం, అలాగే చట్టాలు ఏ విధంగా మరి మన దేశం అభివృద్ధి కొరకు పాటుపడుతుంది, చట్టానికి అర్థమయ్యేటట్టుగా, ప్రభుత్వాలకి అర్థమయ్యేటట్లుగా మనము వారి దగ్గరికి మన యొక్క ఈ స్వరాన్ని, మన యొక్క వాదనని, మన యొక్క ఆలోచనని వారికి అందజేయాలి. ఇది సమస్య. ఇది కేవలం క్రైస్తవుల సమస్య కాదు, కేవలము ఎస్సీ కులానికి సంబంధించిన సమస్య కాదు. ఇది కేవలము మన భరతమాత బిడ్డలుగా అందరము పంచుకోవలసినటువంటి ఆస్తి. మన దేశంలో ఉన్న ఆస్తిని మన అందరము కూడా, అంటే అన్యాయం. మన ఇప్పుడు తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 పిల్లలకు మరి అందులో పెద్ద ఎదిగిన తర్వాత ఒకడు బాగా చదువుకుని బాగా సెటిల్ అవుతాడు, ఒకడేమో ఏదో కూలి పని చేసుకుంటూ బ్రతుకుతాడు,
ఇంకొకటేమో ఏ కాలు చేయ వంకరుండి అటు సరిగ్గా బ్రతకలేనప్పుడు తల్లిదండ్రులు అందరికంటే ముందు ఈ కాలు చేతులు లేనటువంటి వాడికి సహాయము ఆర్థికంగా ఎక్కువ చేయాలి, తర్వాత చదువుకునేటువంటి వాడికి చేయాలి. బాగా ఉన్నాడు కనుక వాడికి పెద్ద పర్వాలేదు. కాబట్టి ఆ విధంగానే ఒక కుటుంబంలో ఏ విధంగా పరిష్కారం చేసుకుంటామో అదే విధంగా మన భారతదేశంలో ఉన్న మనం అందరం కూడా ఒకే కుటుంబం. మన హైందవ సహోదరులు ఏం చెప్తున్నారు? వసుదైవ కుటుంబం అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాం? ఆదాము కుటుంబం, ఆదాము నుంచి మనందరం వచ్చాం కనుక మనందరం ఒకటే కుటుంబం అని చెప్తున్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వర్గీకరణ, ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటి సమస్య ఏదైతే ఉందో అది కేవలం క్రైస్తవులది కాదు, కేవలం ఎస్సీలది కూడా కాదు. ఈ సమస్య దేశానికి సంబంధించింది. కాబట్టి ఈ విషయం మీద అందరూ ఆలోచన కలిగి ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా చేసి చట్టాల్లో మార్పు తీసుకురావాలని మనందరం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం ఆ విధంగా ప్రయత్నం చేసే విషయంలో ఆ పరమాత్మ, పరంధామ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.